ఓం శాంతి. ఓం శాంతక్కయ్య. ఓం శాంతి. అందరికీ ఓం శాంతక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. तो आज है 5 जनवरी। तो आज के बाबा की महावाक्य है, मीठे बच्चे, बाप समान रूहानी टीचर बनो। మధురమైన పిల్లలు, బాబా సమానంగా ఆత్మిక టీచర్గా అవ్వండి. बाप समान रूहानी टीचर बनो। बाबा समानंगा आत्मिक टीचर गा अव्वंडी। जो बाप से पढ़ा है वो दूसरों को भी पढ़ाओ। బాబా నుండి ఏదైతే చదువుకున్నారో అది ఇతరులకు కూడా చదివించండి. जो बाप से पढ़ा है वो दूसरों को भी पढ़ाओ। బాబా నుండి ఏదైతే చదువుకున్నారో అది ఇతరులకు కూడా చదివించండి. धारणा है तो किसको भी समझाकर दिखाओ। ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. धारणा है तो किसको भी समझाकर दिखाओ। ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. तो प्रश्न है, किस बात में बाबा को
అటల్ నిశ్చయ్ హై. ఏ విషయంలో బాబాకు చలించని నిశ్చయం ఉంది? किस बात में बाबा को अटल निश्चय है? बच्चों को भी उसमें अटल बनना है. పిల్లలు కూడా అందులో అచంచలంగా అవ్వాలి. किस बात में बाबा को अटल निश्चय है? बच्चों को भी उसमें अटल बनना है. ఏ విషయంలో బాబాకు చలించని నిశ్చయం ఉంది? పిల్లలు కూడా అందులో అచంచలంగా అవ్వాలి. उत्तर है जवाबु बाबा को ड्रामा पर अटल निश्चय है. బాబాకు డ్రామాపై చలించని నిశ్చయం ఉంది. బాబాకు డ్రామా పర్ అటల్ నిశ్చయ है. బాబా कहेंगे जो पास्ट हुआ డ్రామా. బాబా అంటారు ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామా. बाबा को ड्रामा पर अटल निश्चय है. बाबा कहेंगे जो पास्ट हुआ ड्रामा. బాబా అంటారు ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామా. కల్ప్ పహలే జో కియా తా వహీ కరెంగే. కల్ప క్రితం ఏదైతే చేశారో అదే చేస్తారు. कल्प पहले जो किया था वही करेंगे. ड्रामा तुम्हें ऊपर नीचे नहीं करने देगा. కల్పం క్రితం ఏదైతే చేశారో అదే చేస్తారు. డ్రామా మిమ్మల్ని ఏ విషయంలోనూ కింద మీద చేయనివ్వదు, అంటే అటు ఇటు చేయనివ్వదు. ड्रामा तुम्हें ऊपर नीचे नहीं करने देगा. परंतु अभी तक बच्चों की अवस्था ऐसी बनी नहीं है. కానీ ఇప్పటి వరకు పిల్లల అవస్థ ఈ విధంగా తయారవ్వలేదు. परंतु अभी तक बच्चों की अवस्था ऐसी बनी नहीं है. इसलिए मुख से निकलता ऐसा होता तो ऐसा करते, पता होता तो यह नहीं करते. కానీ ఇప్పటివరకు పిల్లలకు ఆ అవస్థ ఈ విధంగా తయారవ్వలేదు. అందుకే వారి నోటి నుండి इसलिए मुख से निकलता ऐसा होता तो ऐसा करते, पता होता तो यह नहीं करते. అందుకే వారి నోటి నుండి ఇలా జరిగి ఉంటే అలా చేసేవారము, తెలిసి ఉంటే ఇలా చేసేవారిమి కాదు. ऐसा होता तो ऐसा करते, पता होता तो यह नहीं करते. बाबा कहते बीती को चिताओ नहीं. ఈ విధంగా తయారవ్వలేదు. అందుకే వారి నోటి నుండి ఇలా జరిగి ఉంటే ఇలా చేసేవారిమి, తెలిసి ఉంటే ఇలా చేసేవారిమి కాదు అని వెలువడుతూ ఉంటుంది. బాబా కేతే బీతీకు చితావో నహి. బాబా అంటారు గతించిన దాని గురించి ఆలోచించకండి. बाबा कहते बीती को चिताओ नहीं, आगे के लिए पुरुषार्थ करो. బాబా అంటారు గతించిన దాని గురించి ఆలోచించకండి, ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు అని పురుషార్థం చేయండి. आगे के लिए पुरुषार्थ करो कि ऐसी कोई भूल फिर से ना हो.
బాబా అంటారు, గతించిన దాని గురించి ఆలోచించకండి, ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు అని పురుషార్థం చేయండి. अच्छा, तो आज गीत नहीं है। ओम शांति। रूहानी बाप रूहानी बच्चों को बैठ समझाते हैं। बाप खुद कहते हैं, मैं जब आता हूं तो किसको पता नहीं पड़ता। क्यों? क्योंकि मैं तो गुप्त ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేస్తున్నారు. బాబా స్వయంగా అంటున్నారు, నేను ఎప్పుడైతే వస్తానో ఇక్కడ సాకార సృష్టిలోకి, ఎవరి శరీరంలో అయితే వస్తానో అది ఎవరికి కూడా తెలీదు. ఎందుకంటే నేను ఉన్నాను గుప్తంగా. देखो बाबा कह रहे, गर्भ में भी जब आत्मा प्रवेश करती है तो प्रवेश होने का मालूम थोड़ा ही पड़ता है। బాబాని గర్భంలో ఎప్పుడైతే ఆత్మ ప్రవేశిస్తుందో ఆత్మ ప్రవేశించిన విషయము ఎవరికైనా తెలుస్తుందా ఏంటి? ఎగ్జాక్ట్ తెలీదు. తిథి తారీఖు నికల్ నా సకే. ఏ రోజు ఏ తిథి ఏ తారీఖులో ఆత్మ ప్రవేశించింది గర్భంలో తీయగలుగుతారా లెక్క? లేదు. जब गर्भ से बाहर निकलते हैं तब वो तिथि तारीख निकलती है। ఎప్పుడైతే గర్భం నుండి ఆత్మ జన్మ తీసుకుంటుందో బయటకు వస్తుందో అప్పుడు తిథి తారీఖు అనేది తీస్తారు. तो बाबा की प्रवेशता की तिथि तारीख का भी पता नहीं लगता। कब प्रवेश किया, कब रथ में पधारे, कुछ पता नहीं पड़ता। ఇప్పుడు ఎంత క్లియర్ చేస్తున్నారు బాబా. అయితే బాబా యొక్క ప్రవేశత అనేది తిథి తారీఖు అనేది కూడా చెప్పలేరు. ఎప్పుడు ప్రవేశించారు, ఎప్పుడు రథంలో అవతరించారు, ఏమి కూడా తెలీదు. कोई को देखते थे तो वो नशे में चले जाते थे। समझा कुछ प्रविष्टा है या कुछ ताकत आई है। ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరైనా చూసారంటే వారు నషాలో వెళ్ళిపోయేవారు అనమాట. అయితే దాంతో ఏం అర్థం చేసుకునేవారు, వీళ్ళేదో ప్రవేశించింది, ఏదో శక్తి ఉందని. మనం బాబాని చూసినప్పుడు ఆ దృష్టితో మనం నషాలో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. తాకత్ కహాసే అయి, వీళ్ళేదో శక్తి వచ్చింది, ఏదో ప్రవేశించింది అనేది అనుకునేవారట. మరి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? मैंने काश कोई जप तप तो नहीं किया। ये किसने कह रहे बात? బ్రహ్మ బాబాని. నేనేమి విశేషంగా జపాలు తపస్సులు అలాంటివి ఏమీ చేయలేదు. ఇస్కో కహా జాతా హే గుప్త్. మరి శక్తిని దీన్ని ఏమంటారు? ఇది గుప్తమైందని అంటారు దీన్ని. తిథి తారీఖ్ కుచ్ నహీ. తిథి తారీఖ్ అంటూ ఏమీ లేదు. సూక్ష్మతన్ కి భీ స్థాపన కబ్ హోతీ హై, ये कुछ नहीं कह सकते। సూక్ష్మోత్తనం యొక్క స్థాపన కూడా ఎప్పుడు జరుగుతుంది, ఇది కూడా ఏమి చెప్పలేరు. ముఖ్య బాత్ హే మన్మనా భవ. ముఖ్యమైన విషయం ఏంటి? మన్మనా భవ, మనసే బాబాకు యాద్ కర్నా. బాప్ कहते हैं, हे आत्माए तुम मुझ अपने बाप को बुलाती हो कि आकर पतितों को पावन बनाओ, పావన్ దునియా బనావ్. బాబా అంటున్నారు, ఓ ఆత్మలు, మీరు మీ తండ్రిని నన్ను పిలుస్తూ ఉంటారు, వచ్చి పతితుల్ని పావనంగా చేయండి, పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు. బాప్ సమझाते हैं, ड्रामा प्लान अनुसार जब मुझे आना होता है तो चेंज जरूर होती है. तो బాబా అర్థం చేస్తున్నారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే నాకు రావాల్సి ఉంటుందో అప్పుడే పరివర్తన అనేది, మార్పు అనేది తప్పకుండా అవుతుంది. సత్యుగ్ సే లేకర్ జో కుచ్ పాస్ హువా సో ఫిర్ రిపీట్ కరేంగే. సత్యుగం నుండి తీసుకొని ఏదైతే గడిచిపోయిందో అదంతా మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. సత్యుగు త్రేత ఫిర్ జరూర్ రిపీట్ కరేంగే. సత్యుగము త్రేతాని తప్పకుండా మళ్ళీ రిపీట్ చేస్తాము. सेकंड पास होता जाता है, संवंत भी पास होता जाता है. कहते हैं सत्युग पास्ट हुआ, देखा तो नहीं. చూడు, సెకండ్ అనేది గడిచిపోతూ ఉంటుంది, శకం కూడా గడిచిపోతూ ఉంటాయన్నమాట. అంటారన్నమాట సత్యుగం అనేది గడిచిపోయిందని, చూడలేదు ఎవరు కానీ వెళ్ళిపోయిందని అంటారు. బాప్ నే సమझाया है,
तुमने पास किया है. क्या पास किया है? సత్యగు త్రేతాకు. तो బాబా అర్థం చేయిస్తున్నారు, మీ సత్య త్రేతాయుగం రెండింటిని కూడా దాటి వచ్చారు. तुम ही पहले पहले हमसे बिछड़े हो. మీరే మొట్టమొదట నా నుండి దూరం అయిపోయారంటున్నారు బాబా. ఎక్కడి నుంచి దూరం అయిపోయాం బాబా నుండి? పరంధాం నుంచి. तो इस पर गौर करना है, कैसे हमने 84 जन्म लिए हैं जो फिर हूबहू लेने पड़ेंगे, अर्थात दुख और सुख का पाठ बजाना पड़ेगा. మరి ఈ విషయాలపైన ఆలోచించాలి, విచారణ చేయాలి అంటున్నారు బాబా. ఎలా మనం 84 జన్మలు తీసుకున్నాము, మళ్ళీ తిరిగి అలాగే మళ్ళీ తీసుకుంటామని అంటే దుఃఖము మరి సుఖం యొక్క పాత్రని అభినయించాల్సి ఉంటుంది. सत्युग में होता है सुख का पाठ. जब मकान पुराना होता है तो कहाँ से छत बहते हैं, कहाँ से कुछ होता रहता है. సత్యుగంలో ఉంటుంది సుఖం. ఎప్పుడైతే ఇల్లు అనేది పాతగా అవుతుంది అనుకోండి, ఎక్కడ నుండి కొంచెం ఇంటి కప్పు అనేది పడిపోతూ ఉంటుంది, ఎక్కడ నుండి ఏదో ప్రాబ్లం అనేది జరుగుతుంటుంది అనమాట ఇంట్లో, పాత ఇంట్లో అయితే. तो पुराना हो जाता है कि इसकी मरम्मत करनी है. అయితే ఎప్పుడైతే ఇల్లు పాతదిగా అయిపోతుంది అనుకోండి, అప్పుడు దాన్ని కొంచెం రిపేర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. జబ్ బహుత్ పురానా హో జాతా హే తో చాలా రిపేర్స్ చాలా చేయించారు అన్ని. అయినా కూడా చాలా పాతదైపోతుందంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే రిపేర్ చేయడానికి పోతే ఇంకా పాడైపోతుంది అది. అలాంటి స్టేజ్ కూడా వచ్చేస్తుంది. ఒక దగ్గర బాగా చేయాలనుకుంటే ఇంకో వైపు కూడా పడిపోతుంది అది. ఎప్పుడైతే చాలా పాతదైపోతుందో అప్పుడేమనుకుంటారు, ఏ మకాన్ రహనే లాయక్ నహీ హై, ఇంకా ఇల్లు ఉండడానికి అర్హత లేకుండా ఉందని అనుకుంటారు. నయీ దునియా కే లియే ఐసే నహీ కహెంగే. కొత్త ప్రపంచం గురించి అయితే అనలేరు. ఈ పాత ప్రపంచంలో బాబా ఇల్లు కోసం చెప్తున్నారు, కానీ ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రపంచంలో? ఎవరైనా ఏదో అయ్యింది, ఏదో గొడవలు పడుతున్నారు, దానికి మంచిగా అర్థం ఏదో చెప్దామని వెళ్తే అది ఇంకా పెద్ద గొడవ అవుతుంది అనమాట. తగ్గడం కాదు కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు, అది చెప్పిందని అర్థం చేసుకోలేరు. అలా ఏదైనా బాగు చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదనమాట. బాబాని కొత్త ప్రపంచంలో అయితే ఇలా ఉండదు. అప్ టు నయి దునియా మే చల్నే లాయక్ బంతే హో. ఇప్పుడు మీరైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి అర్హులుగా అవుతారు. హర్ చీజ్ పెహలే నయే ఫిర్ పురానీ హోతీ హై. ప్రతి వస్తువు మొదట కొత్తదిగా తర్వాత పాతదిగా అవుతుంది. अब तुम बच्चों को ये ख्याल में आता है और कोई तो इन बातों को समझ ना सके. ఇప్పుడు మీ పిల్లలకైతే ఇది ఆలోచనలోకి వస్తుంది, ఇంకెవరికి కూడా ఈ విషయాలైతే అర్థం చేసుకోలేరు. ఇంకెవరు గీత రామాయణ ఆది సునాతే रहते हैं, उसमें ही बिजी रहते हैं. చూడండి, గీత రామాయణం ఇవన్నీ వింటూ ఉంటారు, అందులోనే బిజీగా ఉంటారట. तुम हम भी इन्हीं धंधे में बिजी थे. कौन बोल रहे तुम हम बोल के? బ్రహ్మా బాబాని. మీరు నేను కూడా ఈ వ్యాపారంలోనే బిజీగా ఉండేవారు. ఎందులో? భగవద్గీత రామాయణం ఇవన్నీ చదవడంలో. అప్పటి కాలంలో పెద్దవాళ్ళు చాలా వరకు కూర్చొని చదివేవారు, ప్రతిరోజు చదివేవారు, ఒక అరగంటో గంటో. ఇప్పుడు కూడా ఎక్కువైందా మళ్ళీ? అచ్చా. अब बाप ने कितना समझदार बनाया है. बाबा कहते हैं बच्चे, अब ये पुरानी दुनिया खत्म होने वाली है, अब नई दुनिया में चलना है. ఇప్పుడు బాబా ఎంత తెలివైన వారిగా తయారు చేశారు. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు ఈ పాత ప్రపంచం అనేది అంతం అవ్వాల్సి ఉంది, ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఐసే భీ నహీ సబ్ చలేంగే. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు పాత ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, అందరూ వెళ్ళిపోతారా? లేదు, ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళని తీసుకెళ్తారు బాబా. ఇష్టం ఉండడం అంటే ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని వదిలేసి కొత్త ప్రపంచం కోసం ఎవరైతే తయారవుతున్నారో వారికి ఇష్టం ఉన్నట్టు కదా, వారినే తీసుకెళ్తారు బాబా. వేరే వారికి చెప్పి మేము స్వర్గంలోకి వెళ్తున్నామన్నా వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట, వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండాలనుకుంటున్నారు. सब मुक्तिदा में बैठ जाए, यह भी कायदा नहीं है, ప్రళయ हो जाए. అందరు ముక్తిధామంలో వెళ్ళి కూర్చోవడం అది కూడా నియమం కాదంటున్నారు బాబా. ఒకటేసారి ప్రళయం అయిపోవడం, అందరు వెళ్ళిపోయి ఖాళీ అయిపోవడం అలా కూడా జరగదు.
तुम जानते हो ये पुरानी दुनिया है और नई दुनिया का बहुत ही कल्याणकारी संगम युग है. మీకు తెలుసు ఇది పాత ప్రపంచం అని. కొత్త ప్రపంచం కొరకు ఇది చాలా కళ్యాణకారి సంగమ యుగము. చూడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే సంగమ యుగం గేట్లోకి వచ్చి వెళ్ళాల. దారి ఇదే, ఇంకా వేరే దారి లేదు డైరెక్ట్గా వెళ్ళడానికి. సంగమ యుగాన్ని దాటి సత్యుగంలోకి వెళ్ళాలి. अब चेंज होने हैं फिर శాంతిధామ్ మే జాయేంగే. ఇప్పుడు చేంజ్ పరివర్తన అవ్వాలి, తిరిగి శాంతిధామంలోకి వెళ్తారు. वहां सुख के वासना की भी कोई बात नहीं. कहाँ सुख की अनुभूति नहीं होती है? శాంతిధామ్ में. అక్కడ సుఖం యొక్క అనుభూతి కూడా ఏమి ఉండదు అనమాట. అక్కడ ఏమి అనుభూతి ఉండదు, శాంతి ఉండదు, సుఖం ఉండదు, ఏమి ఉండదు. ఆ అనుభవాల నుంచి అన్నిటి నుంచి కూడా అతీతంగా ఉంటారు. गायन है यज्ञ में विघ्न पड़े सो तो पढ़ते रहते हैं. గాయనం ఉందట, యజ్ఞంలో విఘ్నాలు పడతాయి అనేసి. అవైతే పడుతూనే ఉంటాయి. కల్పకే బాద్ బి పడతే రహేంగే. కల్పం తర్వాత కూడా ఇప్పుడు ఎలాంటి విఘ్నాలు వచ్చాయి అలాంటి విఘ్నాలు మళ్ళీ వస్తాయి. तुम अब पक्के हो गए हो. किसमें पक्के हो गए? विघ्न तो आते रहेंगे, उसमें स्थिति पक्के हो गए. విఘ్నాలు అయితే వస్తూనే ఉంటాయనేసి మీరు పక్కా అయిపోయారా? ये स्थापना विनाश का कोई छोटा काम नहीं है. देखो दोनों बड़ा काम है बोल रहे बाबा, स्थापना का भी और వినాశ్ का भी. ఈ స్థాపన మరి వినాశం అనేది ఇదేమి చిన్న పని కాదన్నారు బాబా, చాలా పెద్ద పని ఇది. విఘ్న కిస్ బాత్ మే పడతే హై? విఘ్నం ఏ విషయంలో వస్తుంది? బాప్ कहते हैं काम महाशत्रु है, इस पर ही अत्याचार होते हैं. మరి బాబా అంటున్నారు కామం మహాశత్రువు, దీనిపైన అత్యాచారాలు జరుగుతాయి. द्रौपदी की भी बात है ना, ब्रह्मचर्य पर ही सारी किटपिट है. ద్రౌపది యొక్క విషయం కూడా ఉంది కదా, బ్రహ్మచర్యం పైన మొత్తం గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బన్నా హై జరూర్ కతేవి. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాలి తప్పకుండా. సిడి ఉతర్నీ హై, పురానీ దునియా హోనీ హై జరూర్. कौन सी बात जरूर है? तमो प्रधान बनना भी जरूर है, पुरानी दुनिया होना भी जरूर है. ఈ మెట్లు జన్మల యొక్క మెట్లు దిగాలి, పాత ప్రపంచం కూడా తప్పకుండా అవ్వాల్సిందే. इन सब बातों को तुम ही समझते हो और सिमरन भी करते हो और पढ़कर पढ़ाना भी है, టీచర్ बनना है. ఈ అన్ని విషయాలు మీరే అర్థం చేసుకుంటారు, మరి వీటిని స్మృతిలోకి కూడా తెచ్చుకుంటూ ఉండాలి. చదువును చదువుకోవాలి మరియు టీచర్గా కూడా అవ్వాలి. మీరు చదువుకోవాలి, చదివించాలి అంటే టీచర్గా అవ్వాలి. జరూర్ నాలెడ్జ్ బుద్ధి మే హై తబ్ పढ़कर టీచర్ बनते हैं. తప్పకుండా ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది, అప్పుడే వారు చదువుకొని టీచర్గా అవుతారు. फिर टीचर से जो सीखकर होशियार होते हैं तो गवर्नमेंट उनको पास करती है. తిరిగి టీచర్తో ఎవరైతే నేర్చుకొని చాలా తెలివైన వారికి అవుతారో అలాంటి వారికి గవర్నమెంట్ వారిని పాస్ చేసేస్తుంది. तुम भी टीचर हो, बाप ने तुमको टीचर बनाया है. స్టూడెంట్ ने क्या बनाया? టీచర్. మీరు కూడా టీచర్ అంటున్నారు బాబా. బాబా మిమ్మల్ని టీచర్గా తయారు చేశారు. तो इसका मतलब क्या है टीचर बनाया माना? जो बाबा से जो सीखे है वो दूसरों को भी समझाना है, सुनाना है, पढ़ाना है. మరి బాబా కూడా మిమ్మల్ని టీచర్గా తయారు చేశారంటే మీరు నేర్చుకున్నది ఇతరులకు కూడా నేర్పించాలి. ఏక టీచర్ క్యా కర్ సక్తే హై? ఒక్క టీచర్ ఏం చేయగలుగుతారు మరి? తుమ్ సబ్ హో, कौन है हम सब? सिर्फ टीचर? ఆత్మిక టీచర్లు కదా, रूहानी टीचर है. మీరందరూ ఎవరు? ఆత్మిక టీచర్లు అంటున్నారు బాబా. तो बुद्धि में नॉलेज होनी चाहिए. ज्ञान तो बिल्कुल एक्यूरेट है मनुष्य से देवता बनने का. అయితే బుద్ధిలో జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం అయితే పూర్తిగా ఖచ్చితంగా ఉంది, యాక్యురేట్గా. మరి ఏం జ్ఞానం ఇది? మనిషి నుండి దేవతగా అవ్వడం. अभी जितना तुम बच्चे बाप को याद करते हो तो लाइट आती रहती है.
ఇప్పుడు మీరు పిల్లలు ఎంతగా బాబాను స్మృతి చేస్తూ ఉంటే వెలుగు వస్తూ ఉంటుందట. కౌన్సీ లైట్ ज्ञान की प्रकाश, ज्ञानम अने वेलुगु मनुष्यों को साक्षात्कार होता रहेगा, क्योंकि आत्मा प्योर बनेगी ही याद से। फिर किसको साक्षात्कार भी हो सकता है? మనుషులకనే సాక్షాత్కారం అవుతూ ఉంటుందంటున్నారు బాబా. ఎందుకంటే ఆత్మ ప్యూర్గా అయ్యింది అంటే స్మృతితో తిరిగి ఎవరికైనా సాక్షాత్కారం అవ్వగలుగుతుంది. బాప్ మదద్గార్ भी बैठा है, बाप हमेशा बच्चों का మదద్గార్ హై. తండ్రి సహాయకులైతే కూర్చొని ఉన్నారు. మరి తండ్రి అంటే ఎప్పుడు కూడా పిల్లలకి సహాయకులుగానే ఉంటారు. పడాయి మే నంబర్ వార్ హై, हर एक अपनी बुद्धि से समझ सकते हैं मेरे में कितनी धारणा है. చదువులో నంబర్ వారీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ బుద్ధితో అర్థం చేసుకోగలుగుతారట నాలో ఎంత ధారణ ఉంది అని. అగర్ धारणा है तो क्या करूं, धारणा है तो ज्ञान की धारणा है तो किसको समझा कर दिखाओ. ఒకవేళ మీలో ధారణ అవుతుందంటే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. యహే धन धन देते नहीं तो कोई मानेगा भी नहीं कि इनके पास धन है. ఇదేంటి జ్ఞానం అనే ధనం. ధనం మీరు ఇవ్వట్లేదంటే ఎవరు ఒప్పుకోరట వీరి దగ్గర ధనం ఉంది చాలా అని. बाहर भी क्या होता है लौकिक में भी, जो बहुत धन है वही दूसरों को दान करते हैं ना. చాలా ధనం ఉన్న వాళ్ళే దానం చేస్తారు కదా. धन दान करेंगे तो మహాదాని కహెంగే. మీరు ధనాన్ని దానం చేసినట్లయితే మహాదాని అంటారు. महारथी महावीर बात एक ही है. అయితే మహారథి మహావీరన్న కూడా విషయం ఒకటే అంటున్నారు బాబా. सब एक जैसे तो हो ना सके, तुम्हारे पास कितने आते हैं, एक एक से बैठ माता मारना होता है क्या. మీ దగ్గరికి ఎంతమంది వస్తారు జ్ఞానం వినడానికి? ఒక్కొక్కరితో కూర్చొని తల బాదుకోవాల్సి ఉంటుందా ఏంటి? वे लोग अखबार द्वारा बहुत बातें सुनते हैं तो बहुत चमकते हैं. వారు బయట వారైతే న్యూస్ పేపర్ ద్వారా చాలా విషయాలు వింటారట, అందుకని వారు చాలా విచిత్రమవుతారు. फिर जब तुम्हारे पास आकर सुनते हैं तो कहते हैं हमने परमत पर क्या किया, यहाँ तो बहुत अच्छा है. చూడండి, ఎప్పుడైతే మీ దగ్గర డైరెక్ట్గా వచ్చి జ్ఞానం వింటారో అప్పుడు అంటారట మేమైతే పరుల మతం ద్వారా ఏం చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు, ఇక్కడైతే చాలా మంచి ఉంది అనేసి అంటారట. అప్పుడు एक एक को ठीक करने में मेहनत लगती है, क्योंकि बाहर से क्या दिखता है सबको, इधर के नियम बातें वो सब सुनते हैं तो उनकी बुद्धि खराब हो जाती है. तो बाबा कह रहे एक को ठीक करने में मेहनत लगती है. మరి అన్ని చెడుగా విన్న వారి బుద్ధిని బాగు చేయడానికి కొద్దిగా శ్రమ పడుతుంది కదా. यहाँ भी कितनी मेहनत लगी है, फिर भी कोई महारथी, कोई घोड़े सवार, कोई प्यादा. ఇక్కడ కూడా ఎంత శ్రమ అవుతుందన్నారు బాబు ఉన్న పిల్లల్లో కూడా. అందులో కూడా కొద్దిమంది మహారథిగా అవుతారు, కొద్దిమంది घोड़े सवार అంటే గుర్రం పైన వెళ్ళే వారిగా అవుతారు, కొద్దిమంది కాలినడక వారు. ये ड्रामा में पार्ट है, ये तो समझते हो आखिर जीत तुम्हारी होनी है, जो कल्प पहले बने थे वही बनेंगे. ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది, ఇదైతే అర్థం చేసుకుంటారు చివరికి విజయం అయితే మీదే అవ్వాల్సి ఉంది. ఏదైతే కల్పం క్రితం మీరు తయారయ్యారో అదే తయారవుతారు. పురుషార్థో బచ్చోं को करना ही है. पुरुषार्थम అయితే పిల్లలు చేయాలి. ऐसे नहीं कल पहले जो बने वही बनेंगे मना एक ही जगह बैठेंगे तो हो जाता. कल पहले भी कैसे बने, పురుషార్థ करने से बने ना. కల్పం క్రితం కూడా ఏదయ్యామో అది అవుతామని వదిలేస్తే అవుతుందా? కల్పం క్రితం కూడా ఎలా అయ్యారు, మీరు చేస్తేనే అయ్యారు కదా. तो బాబుని అందుకని పురుషార్థం అయితే చేయాల్సిందే. बाप राय देते हैं
समझाने की कोशिश करो. బాబా సలహా ఇస్తున్నారు, ఇతరులకు అర్థం చేయించడానికి మీరు ప్రయత్నం చేయండి. पहले तो श्री बाबा के मंदिर में जाकर सर्विस करो. ముందైతే మీరు శ్రీ బాబా యొక్క మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి. तुम पूछ सकते हो ये कौन है, इस पर क्यों पानी चढ़ाते हैं, तुम अच्छी तरह जानते हो. చూడు, మీరు వెళ్ళి వారితో అడగొచ్చట, ఏమని, వీరెవరు శివుడు అంటే, మీరు వీరిపైన అభిషేకం, ఏమంటారు, నీళ్ళతో అభిషేకం ఎందుకు చేస్తున్నారు, మరి మీకైతే మంచి రీతిలో తెలిసి ఉంటుంది అని అనాలట. कहते हैं गॉड सॉरी कहते हैं गई डंडे पर మన आग लेने और मालिक होकर बैठ गई. ఇలా ఒక సామెత ఉందన్నమాట, నానుడి. ఏమంటే వెళ్ళారనమాట, దేనికోసం, కొంచెం నిప్పు, వాళ్ళ ఇంటికి ఇల్లు పొయ్యి రాసుకోవడానికి నిప్పు తీసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ యజమానిగా కూర్చున్నారట వాళ్ళ దగ్గర. ऐसे ही आप थोड़ा उनको समझाने के लिए जाते हैं और समझा के उनका आप गुरु बन जाते हैं. వాళ్ళకి వచ్చి చెప్పడానికి వెళ్ళేసి మొత్తం వారి గురువుగా అవుతారు. तो दृष्टांत भी तुम्हारा ही है. ఆ ఎగ్జాంపుల్ కూడా మీదే అట. तुम जाते हो जगाने के लिए, तुमको निमंत्रण देकर बुलाते हैं, तो ऐसा निमंत्रण आए तो खुशी होनी चाहिए. మీరు వెళ్తారు వారిని మేల్కొల్పడానికి, మీకు నిమంత్రణ ఇచ్చి పిలుస్తారు. అయితే బాబాని ఇలాంటి నిమంత్రణ వచ్చిందంటే మీరు సంతోషంగా వెళ్ళాలి. కాశీ ఆది మే బడే బడే టైటిల్ దేతే హై. కాశీ అలాంటి స్థానాల్లో చాలా గొప్ప గొప్ప టైటిల్స్ ఇస్తారు. భక్తి మే కితనే ढेर మందిర్ హై, యహ్ భీ ఏక్ దందా హై. భక్తిలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, అది కూడా ఏంటో ఒక వ్యాపారమే. कोई अच्छी स्त्री देखी तो उनको गीता कंठ कराए आगे कर देते हैं, फिर जो कमाई होती है वो मिल जाती है. చూడండి, మంచి స్త్రీని చెప్పారు, చూసారనుకోండి, బాగా మాట్లాడగలుగుతున్నారు, మంచి చెప్పగలుగుతారంటే వారికి గీతా యొక్క శ్లోకాలు కంఠస్థం చేయిస్తారు. ఇంకా తర్వాత వారిని ముందు పెడతారనమాట. వారి వల్ల అయితే సంపాదన జరుగుతుందో అదంతా వీరికి లభిస్తుంది. హై కుచ్ భీ నహీ, రిద్ధి సిద్ధి బహుత్ సీక్తే హై. ఏమీ లేదు అక్కడ, కానీ మాయలు మంత్రాలు అనేవి చాలా నేర్చుకుంటారు. ఐసే స్థానం పర్ జానా चाहिए. అలాంటి స్థానాలకు మీరు వెళ్ళాలి. तुम बच्चों को कभी శాస్త్రార్థ నహీ కర్నా चाहिए. మీరు పిల్లలు ఎప్పుడు కూడా శాస్త్రాలకు అర్థం చెప్పడానికి అలాంటివి చేయకండి అంటున్నారు బాబా. तुमको तो जाकर बाग का परिचय देना है. మీరైతే వెళ్ళి బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ముక్తి జీవన్ ముక్తి दाता एक है, उनकी महिमा करनी है. न सिर्फ ऐसा शास्त्रों को समझाने के लिए नहीं जाना है. ముక్తి జీవన్ ముక్తి దాత ఒక్కరే, వారి మహిమ చేయాలి మీరు. वह कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो. మరి ఆ ముక్తి జీవన్ ముక్తి దాత వారు ఏమంటున్నారు, మీ స్వయాన్ని ఆత్మ అనుకొని నన్ను స్మృతి చేయండి. బాకీ మన్మనాభవ కా అర్థ యహ్ నహీ హై కి గంగా మే జాకర్ స్నాన్ కరు. నన్ను స్మృతి చేయండి, దాని అర్థం మన్మనాభవ అంటే, కానీ మన్మనాభవ యొక్క అర్థం ఇది కాదు, గంగలో వెళ్ళి స్నానం చేయండి అని. మామేకం కా అర్థ హై ముझ एक को याद करो, मैं प्रतिज्ञा करता हूं. कौन प्रतिज्ञा करते बोल रहे, भगवान. किस बात का, मामेकम का अर्थ है मुझ एक को याद करो, मैं प्रतिज्ञा करता हूं, मैं तुमको सब पापों से मुक्त करूंगा. నన్నొక్కరినే మీరు స్మృతి చేశారు అంటే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మీతో, ఏమని, నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి ముక్తి చేస్తాను. జబ్ సే రావణ ఆయా హై తబ్ సే పాప్ షురూ హుయి హై. ఎప్పటి నుండి రావణుడు వచ్చారంటే వికారాలు వచ్చాయో, 5 వికారాలు, అప్పటి నుంచి పాపాలు మొదలయ్యాయి. తో ఊంచ్ పద్ పానే కా బహుత్ పురుషార్థ కర్నా హై. అయితే ఉన్నతమైన పదవి పొందడానికి చాలా పురుషార్థం చేయాలి. పొజిషన్ కే లియే మనుష్య रात दिन कितना माता मारते हैं. देख रहे ना बाहर पॉलिटिशियन में कितना मेहनत करते हैं वो लोग, कितना पैसा खर्च करते, इतना मेहनत करते. तो పొజిషన్ గురించి మనిషి చూడండి,
రాత్రి పగలు ఎంత తలబాదుకుంటారు. यह भी पढ़ाई है, इसमें कोई किताबादी उठाने की बात नहीं है. ఇది కూడా చదువే. ఇందులో పుస్తకాలు లౌకిక చదువులాగా ఎక్కువ పుస్తకాలు చదవాల్సిన విషయం ఏమీ లేదు. 84 का चक्र तो बुद्धि में आ गया है, कोई बड़ी बात नहीं है. 84 జన్మల యొక్క చక్రం అయితే బుద్ధిలో వచ్చేసింది, ఇదేం పెద్ద విషయం కాదు. एक एक जन्म की डिटेल थोड़े बताते हैं, సార్ మే సునా దేతే బాబా. ఒక్కొక్క జన్మ యొక్క విస్తారం ఏమని చెప్తారేంటి బాబా, విస్తారంలో వెళ్ళరు. 84 जन्म पूरे हुए, अब हम आत्माओं को वापस घर जाना है. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మనం ఆత్మలము తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ जो पतित बनी है उनको पावन जरूर बनना है. ఆత్మ ఏదైతే పతితంగా అయిందో ఆత్మ పావనంగా తప్పకుండా అవ్వాలి. సబ్కో యహీ కైతే రహో, మామేకం యాద్ కరో. అందరికి ఇదే చెప్తూ ఉండండి, మనసు ద్వారా స్మృతి చేయండి భగవంతుని అని. बच्चे कहते हैं बाबा योग में नहीं रह सकते. इतना समझाने के बाद फिर क्या बोल रहे बच्चे, योग में नहीं रह सकते. పిల్లలు అంటారట బాబా యోగంలో ఉండలేకపోతున్నామని. तब बाबा क्या बोलेंगे, अरे तुमको सम्मुख कह रहा हूं मुझे याद करो, फिर योग अक्षर तुम क्यों कहते हो. योग माना बहुत कठिन पद हो जाता है वो. అరే నేను మీకు ఇంత సమ్ముఖంలో చెప్తున్నాను, నన్ను మీరు స్మృతి చెయ్యండి అని, తిరిగి మీరు యోగం అనే అక్షరం ఎందుకు అంటున్నారు మళ్ళీ. యోగ कहने से ही तुम भूलते भी हो. యోగం అని అనడంతో కూడా మీరు మర్చిపోతారు. బాప్ కో యాద్ కౌన్ నహీ కర్ సక్తా. చూడు, తండ్రిని ఎవరు స్మృతి చేయలేరని. लौकिक माँ बाप को कैसे याद करते हो. ऑलरेडी आदत है ना हमको याद करने का. లౌకిక తల్లిదండ్రులని ఎలా స్మృతి చేస్తున్నారు. యహ్ బి మా బాప్ హై నా, వీరు కూడా మీకు తల్లిదండ్రులే కదా. యహ్ బి పढ़ते हैं, సరస్వతి బి పढ़ती है. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటున్నారు, సరస్వతి కూడా చదువుకుంటున్నారు. పడానే వాలా ఏక్ బాప్ హీ హై, చదివించేవారు మాత్రం ఒక్క తండ్రి. तुम जितना पढ़ते हो फिर औरों को समझाते हो. మీరెంతగా చదువుకుంటారో తిరిగి ఇతరులకి చదివిస్తారు, అర్థం చేయిస్తారు. बाप कहते हैं बच्चे शास्त्र पढ़ने जप तप करने से मुझे प्राप्त नहीं कर सकते हो. డైరెక్ట్ గా బాబానే అంటున్నారు, పిల్లలు శాస్త్రాలు చదవడంతో జపాలు తపస్సులు చేయడంతో నన్ను ప్రాప్తి చేసుకోలేరు. బాకీ फायदा क्या है, मैं प्राप्त नहीं होते हैं तो आपको फायदा क्या है. నేనే ప్రాప్తించనన్నప్పుడు మీకు లాభం ఏముంది. సిడీతో ఉతర్తే హీ ఆతే జన్మంకి సిడీతో, మరి జన్మల యొక్క మెట్లయితే దిగుతూనే వస్తారు. తుమారా కోయి దుష్మన్ నహీ, ఫిర్ భీ తుమ్కో సమझाना है जरूर कि पाप और पुण्य कैसा जमा होता है. మీకెవరు శత్రువులు అంటూ లేరట, అయినా కూడా మీరు ఎవరికైనా అర్థం చేయించాలన్నారు. అంటే మీరు అర్థం చేయించాలి తప్పకుండా, ఏమని, పాపము మరి పుణ్యం అనేది ఎలా జమ అవుతుంది అని. తుమారా రావణ్ రాజ్య కే బాద్ హీ తుమ్నే పాప్ కర్నా शुरू किया है. మన సత్యుగ త్రేతాయుగ में पाप कर्म नहीं होता है. जब से रावण राज शुरू होता है तब से पाप होता है. రావణ రాజ్యం తర్వాతే మీరు పాపాలు చేయడం మొదలు పెట్టారు. ऐसे भी बच्चे हैं जिनको नई दुनिया पुरानी दुनिया क्या है यह भी समझाने नहीं आता है. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారట, వారికి కొత్త ప్రపంచం ఏంటి పాత ప్రపంచం ఏంటి ఇది అర్థం చేయించడం కూడా రాదంటున్నారు బాబా. अब बाप कहते हैं कि बेहद के बाप को याद करो, वही पतित पावन है. ఇప్పుడు బాబా అంటున్నారు, అనంతమైన తండ్రి స్మృతి చేయండి, వారే పతిత పావనుడు. बाकी तुमको कहाँ भी जाने की जरूरत नहीं है. जैसे भक्ति में जाते रहते ना इधर उधर, ऐसे जाने की दरकार नहीं. కానీ మీకు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. భక్తి మార్గ में सदैव पैर घर से बाहर निकलता था. ये मंदिर में वो यात्रा में इधर उधर जाने में
భక్తి మార్గంలో అయితే ఎప్పుడు కాలనేవి బయటకు వెళ్తూ ఉండేవట. पति स्त्री को कहते हैं श्री कृष्ण का चित्र घर में भी है फिर बाहर क्यों जाती हो. అయితే భర్త స్త్రీకి చెప్పేవారట భార్యకి, శ్రీకృష్ణుడు యొక్క చిత్రము ఇంట్లో కూడా ఉంది, తిరిగి బయటకు ఎందుకు వెళ్తున్నారు గుడులకి వాటికని అనేవారు. క్యా ఫరక్ హై, ఏం తేడా ఉంది. పతి పరమేశ్వర్ హే ఇస్కో భీ నహీ మాన్తే. మరి పతి పరమేశ్వర్ అంటారు, వారు చెప్పింది కూడా ఒప్పుకోరట. भक्ति मार्ग में बहुत दूर दूर ऊंचा मंदिर बनाते हैं जो मनुष्यों का भाव बैठे. చూడు భక్తి మార్గంలో చాలా దూర దూరాల వరకు చాలా ఉన్నతమైన అంటే హైట్ లో ఉన్నటువంటి మందిరాలు తయారు చేస్తారు. ఎందుకంటే మనుషులకి భావం కూర్చోవాలి అని. తుమ్ సమझाते हो मंदिर में कितना धक्का खाते हैं. మీరు అర్థం చేస్తారు మందిరాలు ఎంత ఎదురు దెబ్బలు తింటారని. ये एक रसम पड़ी है, అదొక ఆచారం అయిపోయిందట. शिव काशी में तीर्थ करने जाते हैं परंतु प्राप्ति कुछ भी नहीं. ఆ శివ కాశీలో తీర్థయాత్రలకని వెళ్తారు, కానీ ప్రాప్తి అయితే ఏమీ లేదు. अब तुमको तो बाप की श्रीमत मिलती है, तुमको कहाँ भी जाना नहीं है. ఇప్పుడు మీకు బాబా యొక్క శ్రీమతం లభిస్తుంది, మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సింది లేదు. पतियों का पति परमेश्वर वास्तव में वो एक ही है. మరి పతులకి పతి అయిన పరమేశ్వరుడు వాస్తవానికి వీరొక్కరే. जिसको तुम्हारे पति काके मामे सब याद करते हैं वो है पति परमेश्वर अथवा पिता परमेश्वर. బాబా అంటున్నారు, వీరిని మీ పతి, చిన్నాన్నలు, మామయ్యలు అందరు స్మృతి చేస్తారట. మరి వీరెవరు? పతి పరమేశ్వర్ ఇంకా పితా పరమేశ్వర్ అట. తండ్రి కూడా వీరే, పతి కూడా వీరే. वो तुमको कहते हैं मामेकम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. వారు మీకేం చెప్తున్నారు, నన్ను ఒక్కరిని మీరు స్మృతి చేశారంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. तुम्हारी ज्योति अब जग रही है तो तुम्हारे में मनुष्यों को लाइट देखने में आती है. మీ యొక్క జ్యోతి అనేది ఇప్పుడు వెలుగుతుందట, అందుకని మీ నుండి మనుషుల యొక్క లైట్, మనుషులకి లైట్ చూడడానికి కనిపిస్తుందట మన నుండి. తో బచ్చోं का भी नाम बाला होना चाहिए. అయితే ఇలాంటి పురుషార్థం చేసే పిల్లల యొక్క పేరు కూడా ప్రఖ్యాతం అవ్వాలంటున్నారు బాబా. బాప్ బచ్చోं का नाम तो बाला करते हैं ना. తండ్రి పిల్లల యొక్క పేరైతే ప్రఖ్యాతి చేస్తారు కదా. సుదేశ్ బచ్చి సంజానే మే బడి తీకి హే. ఇప్పుడు ఈరోజు బాబా స్పెషల్ గా సుదేశ్ దీది కోసం చెప్తున్నారు. మరి అక్కే అర్థం చేయించడంలో చాలా ముందున్నారంటున్నారు. పురుషార్థ్ బహుత్ అచ్చా కియా హే తో పురాణో సే భీ ఆగే గయి హే. చూడు పురుషార్థం చాలా బాగా చేశారట, అందుకని పాత వారి కంటే కూడా ముందెళ్ళిపోయారు. ఉంటుండొచ్చు, ఏపీకి ऊपर అయితే సుదేశ్ దీది కా. इसमें भी जास्ती पुरुषार्थ कर आगे चले जाएगी. మరి ఇందులో కూడా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకెళ్ళిపోతారు. సారా మదార్ పురుషార్థ్ పర్ హే. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైన ఉంది. హార్ట్ ఫెయిల్ నహీ హోనా चाहिए. पिछाड़ी में आया तो भी सेकंड में जीवन मुक्ति पा सकते हैं. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు, చివర్లో వచ్చినా కూడా మీరు సెకండ్లో జీవన్ముక్తిని పొందగలుగుతారు. दिन प्रतिदिन ऐसे बहुत निकलते रहेंगे. ड्रामा में तुम्हारा विजय का पाठ तो है ही. దిన ప్రతిదినం ఇలాంటి వారు చాలా మంది వెలువడుతూ ఉంటారు. డ్రామాలో మీది విజయం యొక్క పాత్ర ఉండింది. విఘ్న భీ పడనే హి. ఇప్పుడు విజయ్ భీ హోనా హై, విఘ్న భీ పడతే హై. విజయం కూడా అవ్వాల్సిందే, విఘ్నాలు కూడా పడతాయి. और कोई सत्संगों में ऐसे विघ्न नहीं पड़ते हैं. ఇంకే సత్సంగాల్లో కూడా ఇలాంటి విఘ్నాలు రావు. तो यहाँ विकारों पर ही हंगामा होता है. गायन भी है అమృత్ చోడ్ విష్ కాహే కో కాయి. ఈ వికారాల పైన హంగామాలు అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి.
గాయనం కూడా ఉంది. అమృతాన్ని వదిలేసి విషాన్ని ఎందుకు తినాలి అని. ज्ञान से एक देवी देवता धर्म की स्थापना हो जाती है. మరి జ్ఞానం ద్వారా ఒకే ఆది సనాతన అంతే ఒకే దేవి దేవ ధర్మం అని స్థాపన అవుతుంది. सत्युग में रावण राज हो ना सके समझाने कितनी साफ है. సత్యుగంలో అయితే రావణ రాజ్యం అంటూ ఉండదు. అర్థం చేయించడం అనేది ఎంత క్లియర్ గా ఉంది. రామరాజ్ కే బాజు మే హీ రావణ్ రాజ్ బి దిఖాయా హై. రామరాజ్యం పక్కనే రావణ రాజ్యాన్ని కూడా చూపించారు. తుమ్ టైం బి దిఖాతే హో యహే సంగం దునియా బదల్ రహీ హై. మీరు సమయాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడున్న సమయం ఏంటి? సంగమం. ప్రపంచం కూడా మారుతూ ఉంది. స్థాపన పాలన వినాశ్ కరానే వాలా ఏక్ బాప్ హై. స్థాపన పాలన వినాశనం చేయించేవారు ఒక బాబాని. है बहुत सहज परंतु धारणा पूरी होती नहीं और सब बातें याद रहती है. बाकी ज्ञान और योग भूल जाता है. देखो बाकी सब बातें याद रहते हैं. कौन सी बात भूल जाते हैं? ज्ञान योग भूल जाते हैं बोल रहे बाबा. ఇది చాలా సహజము కానీ ధారణ పూర్తిగా అవ్వదట. మిగతా విషయాలు గుర్తుకుంటాయట, మిగతా విషయాలన్నీ. కానీ జ్ఞాన యోగాన్ని మర్చిపోతారట. तो ऊंचे ते ऊंच भगवान की संतान हो. दिन प्रतिदिन तुम साल्वेंट होते जाते हो. అయితే మీరు ఉన్నతమైన భగవంతుడి యొక్క సంతానం. దిన ప్రతిదినం మీరు సుసంపన్నంగా అవుతూ ఉంటారు. ధన్ మిల్తా హై నా ఖర్చా భీ ఆతా జాతా హై. ధనం లభిస్తుంది కదా, మీకు ఖర్చు కూడా వస్తూ ఉంటుంది. ఖర్చు పెట్టడానికి డబ్బు కూడా వస్తూ ఉంటుంది. బాబా కేతే హై హుండీ భర్తీ జాయేగి. బాబా అన్నారు మీకు సేవల గురించి వీటి గురించి ఖర్చు వస్తూ ఉంటుంది, మీ హుండీ కూడా నిండుతూ ఉంటుంది. కల్ప్ పెహలే మిసల్ హీ తుమ్ ఖర్చు కరేంగే. కల్పం క్రితం మాదిరిగానే మీరు ఖర్చు పెడతారంటున్నారు బాబా. కమ్ జాదా డ్రామా కర్నే నహీ దేగా. ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ తక్కువ చేయలేదండి డ్రామా. కల్పం క్రితం ఎలా చేశారో అలాగే చేస్తారు. ड्रामा पर బాబా కా అటల్ నిశ్చయ హై. డ్రామా పైన బాబాకు చాలా స్థిరమైన నిశ్చయం ఉంది. जो पास्ट हुआ ड्रामा ऐसे नहीं कहना चाहिए ऐसा होता था यह नहीं करते थे. ఏదైతే గడిచిపోయిందో డ్రామా ఇలా అనకూడదంటున్నారు బాబా. ఇలా అయిందుంటే ఇలా చేసేవారిని, అలా అయితే ఇలా చేసేవారిని, ఇలా అనకూడదంటున్నారు బాబా. అభి ఓ అవస్థ ఆయి నహీ హై. ఇప్పటి వరకు అలాంటి అవస్థ ఇంకా రాలేదట. ఏమని? జో భీ హువా డ్రామా ऐसा नहीं बोलते हैं. क्या बोलते फिर? ऐसे क्यों हुआ, ऐसे उन्होंने नहीं करे तो हम ऐसा नहीं करते थे, ऐसी बातें अभी तक भी आते रहते बोल रहे बाबा. ఇప్పటి వరకు ఇంకా అవస్థ రాలేదట. వాళ్ళు అలా చేస్తే మేము ఇలా చేసేవారిం కాదు, ఇలాంటి మాటలు ఇంకా వస్తూ ఉంటాయి. कुछ ना कुछ मुख से निकल जाता है फिर फील होता है. कुछ ना कुछ बोल देते हैं उसके बाद फील करते हैं. ఏదో ఒకటి నోటి నుంచి వచ్చేస్తుందట మాట, తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారట. బాబా कहते हैं बीती को चिताओ नहीं आगे के लिए पुरुषार्थ करो कि ऐसी भूल फिर ना हो. इसलिए बाबा कहते हैं चाट लिखो इसमें बहुत कल्याण है. ఇప్పుడు బాబా అంటున్నారు గడిచిపోయిన విషయాన్ని మళ్ళీ ఆలోచించకండి, ముందు కొరకు పురుషార్థం చేయండి, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా. అందుకని బాబా అంటున్నారు చాట్ రాయండి, ఇందులో చాలా కళ్యాణం ఉంది. బాబానే ఏక్కో దేకా సారీ జీవన్ కహాని. బాబా ఏక్కో దేకా సారీ జీవన్ కహాని లిఖ్ రహే తే. సమజ్తే హై బచ్చే సీకేంగే. బాబా అట ఒకరిని చూసారట, వారు వారి జీవిత కథ అంతా రాస్తున్నారట. ఎందుకని రాశారు? నెక్స్ట్ నా పిల్లలు నేర్చుకుంటారు ఇది చదివి అని. యహా ఫిర్ శ్రీమత్ పర్ చల్నే మే హీ కళ్యాణ్ హై. ఇక్కడైతే తిరిగి శ్రీమతంపై నడవడం ద్వారానే కళ్యాణం ఉంది. యహా జూట్ బి చల్నా సకే నారద్ కా మిసాల్. ఇక్కడ అసత్యము అబద్ధం కూడా నడవదంటున్నారు బాబా. నారదుడి యొక్క ఉదాహరణ ఉంది కదా.
చాట్ సే ఫాయిదా బహుత్ హై. చాట్ పెట్టుకున్నారంటే చాట్తో లాభం చాలా ఉంది. బాబా ఫర్మాన్ కర్తే హై తో బచ్చోं को फरमान पर चलना चाहिए. మరి బాబా ఆజ్ఞాపిస్తున్నారంటే పిల్లల ఆజ్ఞ పైన నడవాలి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की हम रूहानी बच्चों के रूहानी मात पिता रूहानी माता पिता बाप दादा को बाप दादा को याद प्यार याद प्यार मॉर्निंग गुड मॉर्निंग और नमस्ते. और नमस्ते. ओम ओम शांति. शांति. तो धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा आज? దాన మంచి రీతిలో అయిందంటే ఇతరులకు కూడా అర్థం చేయించాలి. మ్మ్. ధనం ఉన్నప్పుడే దానం చేయాలి. వాళ్ళనే మహాదాని అంటారు. మహావీర్ మహారథి అంటే ఇద్దరు ఒకటే అన్నారు. ఎలా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి, అంతేగాని మన్మనాభావం అంటే అర్థం గంగలో స్నానం చేయటం కాదు. ड्रामा पे छोड़ना नहीं है, पुरुषार्थ करना है। అమ్మేకమంటే నన్ను ఒక్కనే స్మృతి చేయండి, బాబా ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీ పాపాలన్నీ నుంచి మళ్ళీ ముక్తి చేస్తారు. బాబా ఇప్పుడు రథంలో ప్రవేశిస్తారో ఆయన ఎవరికి తెలియదు. బాబాకు యోగం పురోగం అంటారు. యోగం ఉన్న శోధం ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాటిలాగా స్మృతి చేయండి. జోహార్ చెప్పండి. బాబా అంటున్నారు, మీరు తీసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి దానం చేయండి, మీరు మహాదానులుగా అవ్వండి అన్నారు. వాళ్ళేమో శాస్త్రాల గురించి దాని యొక్క అర్థాల గురించి మీరు వాదించొద్దు అంటున్నారు బాబా. శాస్త్రాల అర్థాల గురించి బాబా పరిచయం ఇవ్వటమే మీది పని అని చెప్పారు. యోగంలో ఉండలేకపోతున్నామని పిల్లలు అంటారు. యోగం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు? ఈ తల్లిదండ్రులను అయితే స్మృతి చేయరా? అలాగే నేను కూడా మీ తండ్రినే కదా, నన్ను స్మృతి చేయడానికి మీకు చెయ్యాలి అంటున్నాను. అలాగే ఆత్మ ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశిస్తుందో అప్పుడు తెలియదు కదా ఏ తేదీ తారీఖు అనేది. అలాగే బాబా ప్రవేశించినప్పుడు కూడా రథంలోకి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. శక్తి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది గుప్తంగా ఉంటుంది అన్నమాట, గుప్తమైన శక్తి ఇది. పరుల మాటలు విని ఇక్కడ ఏం జరుగుతుందో అని నాకు వేరే వేరేగా అనుకునేవాళ్ళము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత బాగుందో అని తెలుసుకున్న తర్వాత అర్థమైంది అని బయట వాళ్ళు అంటూ ఉంటారు. ఇక్కడ మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి విషయాలు చెప్తున్నారు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు అంటారు. గతించిన దాని గురించి ఇలా అయితే అలా ఏది కదా అని వద్దంటున్నారు బాబా. కానీ ఇప్పుడు వరకు అవస్థ అనేది ఇంకా రాలేదు. నుంచి వచ్చేస్తుందట, మళ్ళీ తర్వాత ఆలోచిస్తుందట. కల్పం క్రితం జరిగింది ఇప్పుడు జరుగుతుందని ఊరికే ఉండటం కాదు. పురుషార్థం చేస్తేనే మనకి ప్రాప్తి అనేది దొరుకుతుంది అని చెప్తారు. బాబాకైతే డ్రామాపై పూర్తిగా నిశ్చయం ఉందని చెప్తారు. పిల్లలకి ఇంకా లేదు. ఎంతగా బాబాను స్మృతి చేస్తామో అంతగా ప్రకాశం వస్తుంది అంటున్నారు. धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट, ज्ञान धारण कर दूसरों को समझाना है. జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకి అర్థం చేయించాలి. ज्ञान धारण कर दूसरों को समझाना है. ज्ञान धन दान करके महादानी बनना है. జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ज्ञान धन दान करके महादानी बनना है. किसी से भी शास्त्रार्थ ना कर, ఎవరితోనూ శాస్త్రాల్లోని అర్థాల గురించి వాదించకుండా
किसी से भी शास्त्रार्थ ना कर बाप का सत्य परिचय देना है. ఎవరితోనూ శాస్త్రాల్లోని అర్థాల గురించి వాదించకుండా బావ యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. किसी से भी शास्त्रार्थ ना कर बाप का सत्य परिचय देना है. सेकंड पॉइंट, तुम्हें बीती बातों का चिंतन नहीं करना है. మీరు గతించిన విషయాల గురించి ఆలోచించకూడదు. तुम्हें बीती बातों का चिंतन नहीं करना है. ऐसा पुरुषार्थ करना है जो फिर कभी भूल ना हो. ఎటువంటి పురుషార్థం చెయ్యాలంటే ఇక ఎప్పుడు కూడా పొరపాటు జరగకూడదు. ऐसा पुरुषार्थ करना है जो फिर कभी भूल ना हो. ఎటువంటి పురుషార్థం చెయ్యాలి అంటే ఇక ఎప్పుడు కూడా పొరపాటు జరగకూడదు. अपना सच्चा सच्चा चार्ट रखना है. మీ సత్యాతి సత్యమైన చాటును పెట్టుకోవాలి. अपना सच्चा सच्चा चार्ट रखना है. మీ సత్యాతి సత్యమైన చాటును పెట్టుకోవాలి. वरदान है, योग द्वारा ऊंची स्थिति का अनुभव करने वाले, యోగం ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకునేవారే, योग द्वारा ऊंची स्थिति का अनुभव करने वाले डबल लाइट फरिश्ता भव. యోగం ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకునేవారే డబల్ లైట్ ఫరిష్తా భవ. वरदान का एक्सप्लेनेशन है, आप राजयोगी बच्चे योग में ऊंची स्थिति का अनुभव करते हो. हठ योगी फिर शरीर को ऊंचा उठाते हैं. చూడండి డిఫరెంట్ ఎలా ఉంది. మీరు రాజయోగి పిల్లలు యోగంలో ఉన్నతమైన స్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. హఠయోగి ఏం చేస్తారు? తిరిగి శరీరాన్ని ఉన్నతంలోకి తీసుకెళ్తారు. आप कहाँ भी रहते ऊंची स्थिति में रहते हो, इसलिए कहते योगी ऊंचा रहते हैं. మీరు ఎక్కడ ఉంటున్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకని ఏమంటారు? యోగి అంటే ఉన్నతంగా ఉంటారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారని. आपके मन की स्थिति का स्थान ऊंचा है. మీ మనసు యొక్క స్థితి యొక్క స్థానం అనేది ఉన్నతంగా ఉంది. क्योंकि डबल लाइट बन गए. क्यों ऊंचे चले गए? डबल लाइट, कुछ बोझा नहीं, బోజ్ ఏం లేదన్నమాట. మరి డబల్ లైట్ గా అయిపోయారంటే ఏం భారం లేదు. वैसे भी कहा जाता कि फरिश्तों के पांव धरनी पर नहीं होते. అలా చూస్తే ఇలా కూడా అంటారనమాట, ఫరిష్తా లేక పాదాలు అనేవి ధరణి పైన భూమి పైన ఉండవు అని. ఫరిష్తా అర్థాత్ జిస్కా బుద్ధి రూపీ పావ్ ధర్తీ పర్ నా హో. ఫరిష్తా అంటే అర్థం ఏంటి? ఎవరి బుద్ధి రూపీ పాదం అయితే ధరతి పైన అంటే దేహబానం దేహం పైన ఉండకపోవడము. देहबान में ना हो. धरती माना देहबान में नहीं होना है. దేహబానంలో ఉండకూడదు. పురాణి దునియా సే కోయి లగావ్ నా హో. పాత ప్రపంచంతో ఎలాంటి అటాచ్మెంట్, ఆకర్షణ, లగావ్ అనేది ఉండకూడదు. స్లోగన్ హే, అభి దువాओं की खाते को संपन्न बना लो. ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను నిండుగా చేసుకున్నట్లయితే, अभी दुआओं के खाते को संपन्न बना लो, तो आपके चित्रों द्वारा सबको अनेक जन्म दुआएं मिलती रहेगी. अभी दुआओं के खाते को संपन्न बना लो,
ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను నిండుగా చేసుకున్నట్లయితే तो आपके चित्रों द्वारा सबको अनेक जन्म दुआएं मिलती रहेगी. ఆశీర్వాదాల ఖాతా నిండుగా చేసుకున్నట్లయితే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలకు आपके चित्रों द्वारा सबको अनेक जन्म दुआएं मिलती रहेगी. మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. अव्यक्त इशारा का पॉइंट है अव्यक्त साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. अव्यक्त శాంతి ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. फरिश्ता स्थिति का अनुभव करने के लिए अभी अभी आवाज में आते, डिस्कस करते, कैसी भी वातावरण में रहते सेकंड में सर्व संकल्पों को स्टॉप कर आवाज से परे न्यारे फरिश्ता स्थिति में टिक जाओ. ఫరిష్తా స్థితి యొక్క అనుభవం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే శబ్దంలో వస్తూ అన్ని విషయాలను కూడా డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎలాంటి వాతావరణంలో ఉంటూ కూడా సెకండ్లో సర్వ సంకల్పాల్ని స్టాప్ చేసి శబ్దం నుండి అతీతం అవ్వండి. అతీతమైన ఫరిష్తా స్థితులవ్వండి. అభి అభి కర్మయోగి అభి అభి ఫరిష్తా అర్థాత్ ఆవాజ్ సే పరే. ఇప్పుడిప్పుడే కర్మయోగి, మరి ఇప్పుడిప్పుడే ఫరిష్తా అంటే శబ్దం నుండి అతీతంగా. అవ్యక్త సైలెన్స్ కి అనుభూతి, మాటల నుండి శబ్దం నుండి అతీతంగా అవ్యక్త శాంతి యొక్క అనుభూతిలో ఉండండి. యహీ అభ్యాస్ లాస్ట్ పేపర్ మే విజయీ బనాయేగా. ఈ అభ్యాసమే అంతిమ పేపర్లో విజయులుగా తయారు చేస్తుంది. कौन सा है ये, कौन सा अभ्यास करना है? हाँ, अभी अभी आवाज में आते, अभी अभी ही आवाज से परे की स्थिति, अव्यक्त स्थिति फरिश्ता बनना है. इसका अनुभूति करते रहना है. यही अभ्यास लास्ट पेपर में विजयी बनाएगा. अच्छा, ओम शांति. तो जनवरी मास का सबका स्पेशल योग चल रहे ना. और स्पेशल क्या है, एक सूचना, हमारे सेंटर से, माधापुर सेंटर से बहुत लोग शिफ्ट हो गए. थोड़े लोग, एक तो दीपिका बहन लोग शिफ्ट हो गए, दीपिका बहन, और दूसरा जो झांसी अकेया और रामकृष्ण ने, वो लोग भी शिफ्ट हो गए, और अमन भाई भी शिफ्ट होने वाला है, और सुनीता बहन तो शिफ्ट हो गई. ऐसा थोड़े थोड़े लोग इधर उधर. आजकल वो गेटेड कम्युनिटी आने से बहुत लोग उसमें रहने के लिए पसंद कर रहे, इसलिए लोग सभी गए हैं दूसरे सेंटर्स में. तो వీలైతే రామకృష్ణ భాయ్ వీళ్ళు శాంతి సరోవర్ में जा रहे थे क्लास को. अच्छा, ओम शांति.
झिलमिल 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 करता हुआ वो रूप अनोखा बनाकर रोशनी से सजा हुआ वो दिव्य नूर फैलाकर मेरे दिव्य नयन देकर किरण जग को करे पावन मेरे मन फरिश्ता बन उड़ जा मीठे वतन। छत्र छाया बनकर छत्र छाया बनकर शिव ज्योति वो सर्व शक्तियाँ भर रही सुख शांति और पवित्रता से श्रृंगार वो कर रहे पुलकित मन आए मीठे वतन अनुभव करे सघन मेरे मन फरिश्ता बन उड़ जा मीठे वतन। ओम शांति। ओम शांतकय ओम शांति। ओम शांति। ఓం శాంతి.